ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, చర్చికి వెళ్ళిన వాళ్ళు, ఈరోజు సండే కదా, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే చుట్టాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. ఎంతో మంది ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో న్యూస్లు మనం చూస్తున్నాం, చదువుతున్నాం కదండి. మరి మనం ఇంత క్షేమంగా మన పనులు ముగించుకుని ఇంటికి వచ్చామంటే అది మన గొప్పతనమా? కాదు కదండి. దేవుని కాపుదల, ఆయన భద్రత, ఆయన కృప మన చుట్టూ ఉండబట్టే కదా, మన చుట్టూ ఆయన రక్షణ కంచె వేయబట్టే కదా. అసలు ఎందుకండి తండ్రికి ఇంత ప్రేమ, ఇంత ఇంట్రెస్ట్ మనమంటే? అసలు మనమెంత, మన బ్రతుకులెంత? అయినా సరే తండ్రి అంత మహిమ గల తండ్రి ఆ మహిమనంతా వదిలిపెట్టేసి మన కోసం కిందకొచ్చి ఒక మామూలు మనిషిగా మన చుట్టూ ఆయన రక్షణ కంచె వేయడానికి మనమెంత, మన భక్తి ఎంత తండ్రి. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తోత్రం ప్రభా. తండ్రి, మరి ఈ దినమంతా ప్రభా మేమింత క్షేమంగా బయటికెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మీ కృప, మీ కాపుదల, మీ యొక్క రక్షణ కంచె మా చుట్టూ ఉంచబట్టే తండ్రి. ఎవరిస్తారయ్యా అంత భద్రత? మాకన్నా గొప్పవారు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక, బయటకు వెళ్ళి క్షేమంగా రాలేక యాక్సిడెంట్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని మేము న్యూస్లో చదువుతున్నాం, లేకపోతే మరణించారని వార్తలు కూడా మేము చదువుతున్నాం తండ్రి. కానీ మేమెంత క్షేమంగా వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మేం తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి. మీ కృప, మీ దయ, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉండబట్టి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని నడిపించిన రీతిగా వాళ్లతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. మీ ప్రజలు, మీరు ఏర్పరచుకున్న మీ ప్రజలతో పోల్చుకునే అర్హత మాకు లేదు. అయినా సరే పక్షపాతి కాని దేవా, పక్షపాతం లేని దేవా, పక్షపాతం చూపించని తండ్రి, మీ బిడ్డలు ఎలా అయితే మీరు కంటికి రెప్పలా కాపాడారు అలాగే మమ్మల్ని కూడా నా తండ్రి కంటికి రెప్పలా కాపాడుతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ సన్నిధిలో ప్రభా, మరి మేము ఎవరైనా సరే తండ్రి ఈ మాటలు ఈ ప్రార్థనలో ప్రభా ఏకీభవిస్తున్న వారు ఎవరైనా మీ సన్నిధికి వచ్చినా తండ్రి అయోగ్యంగా ఎవరైనా మీ రక్తాన్ని, మీ శరీరాన్ని తీసుకొని ఉంటే క్షమించండి తండ్రి. వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మేమేదో గొప్పవాళ్ళమని కాదు తండ్రి, అయోగ్యంగా మీరు తీసుకోవద్దు అన్నారు. అయోగ్యంగా మేం చేసిన తప్పుడు మేము పరిశీలన చేసుకోకుండా మీ రక్తం, మీ శరీరం తీసుకుంటే దానివల్ల మాకే నష్టం అని మీరు చెప్పారు, అంత పర్టికులర్ గా చెప్పారు. అయినా కూడా మేము జాగ్రత్తగా తీసుకోలేకపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభా, బలహీనులం తండ్రి, మా బలహీనతలు ఎరిగిన దేవా. మరి ఎవరైనా అయోగ్యంగా నా తండ్రి మీ శరీరం, మీ రక్తం తీసుకొని ఉంటే దయతో క్షమించండి. కోపం మాత్రం తండ్రి వారి మీదకి రానివద్దు ప్రభా. దానివల్ల ప్రభా మరి మాకు అనారోగ్యాలు, కొంతమంది మరణించి ఉన్నారని ప్రభా మీరు చెప్పారు తండ్రి మీ వాక్యంలో. అయినా సరే అయోగ్యతగా ఎవరైనా ప్రభా తీసుకొని ఉంటే వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. క్షమించండి ప్రభా, మా మీద కోపపడకుండా జాలి చూపించమని అడుగుచున్నాం. పశ్చాత్తాపపడే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మా పాపాలు మనస్ఫూర్తిగా ఒప్పుకొని పరిశుద్ధంగా నా తండ్రి భయపడతా వణుకుచో నా తండ్రి మీ సన్నిధిలో మీ శరీరం, మీ రక్తం తీసుకునే మనసు మీరివ్వండి తండ్రి. మీరిస్తేనే మాకు వచ్చింది, మా అంతటా మా వల్ల కాదయ్యా. పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి. మా దేశం చుట్టూ నా తండ్రి సుఖమైన నిద్ర మాకు ఇవ్వండి ప్రభా. ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఈ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మైండ్ అంతా ప్రభా పాడు చేసుకోకుండా, ఆలోచనలు మాకు రాకుండా గాఢ నిద్ర మీరు దయచేయండి. మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. గాఢ నిద్ర ప్రభా మీరే మాకు పంపించమని అడుగుచున్నాం. ఆదాముకి గాఢ నిద్ర ఇచ్చిందేవా, ఏలియా గారికి గాఢ నిద్ర ఇచ్చిందేవా, మాకు కూడా నా తండ్రి గాఢ నిద్ర దయచేసి రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని, మీ తోడు మాకుంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.